నేను కొన్ని వందల సార్లు నాకు చాలా ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే అధికారాలు లేవు మన దగ్గర. మనకున్నది చైతన్యపరిచేది లేదా సమాచారం లేదా ఓ సలహా ఇచ్చేటటువంటిదే. కాస్త వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మనం తెలుసు కాబట్టి ఒక మొక్క విని అది ప్రజలకు మంచి చేస్తుందని జరుగుద్దని తెలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకుంటుంటా. ఇదివరకు అట్లాంటి వీడియోలు చేసినప్పుడు టమోటాలకు సంబంధించి రిలయన్స్ లాంటి వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. ఇప్పుడేమో పెద్ద ప్లాట్ఫారాలు నా యూట్యూబ్ ప్లాట్ఫారంలో నేను నడుపుతున్నా. ఎంత బాధాకరమైన అంశం అంటే ఇవాళ ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది, టమోటా కిలో రూపాయే. ఎన్నిసార్లు మనం ఈ బాధపడతామండి. అదే ఏది ఎక్కడ ఇది పత్తికొండ, కర్నూలులో టమోటా కేజీ ఎంత ఉందో కనుక్కోండి. అదే పత్తికొండ ఊళ్ళో మామూలు చిల్లర కొట్లల్లో లేకపోతే కూరగాయల కొట్టలు ఎంత ఉందో కనుక్కోండి. కనీసం 5కి తక్కువ ఉండదు, 10 రూపాయల పైనే ఉంటుంది. ఇప్పుడు మా బెజవాడ గుంటూరులో 20 రూపాయలు ఉంది, 20 నుంచి 40 రూపాయలు అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. హోల్సేల్లోనే 20 అమ్ముతున్నారు, విడిగా 30-40 రూపాయలు అమ్ముతున్నారు. ఎందుకు సివిల్ సప్లైస్ శాఖ ఉంది, ఆ నుంచి ఆ టమోటాలు 10 లారీలు పట్టుకుపోయి కొనుక్కొచ్చి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా ఆ బళ్ళు అయ్యి మన బియ్యం బళ్ళు వాటిట్లో పెట్టైనా అమ్మచ్చు, లేదా రైతు బజార్లో పెట్టి అమ్మచ్చు. ఎందుకు చెయ్యరు? అంత బాధ్యత రహితంగా ఎట్లుంటాం? ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే మాట. అక్కడేమో రైతుకేమో రూపాయి తీసాళ్ళు పారబోయాలి, పారబోతే వీళ్ళు కొనుక్కుంటారు, లేదంటే కనుక చీఫ్ అండ్ బెస్ట్గా కొనుక్కుంటారు. ఇక్కడ చూస్తేనేమో జనాలకి దూలదీరిపోయే రేట్లు ఉంటాయి. ఏం కర్మ ఇది? ఇంక ఎప్పుడు మారుతాయి మన ప్రభుత్వాలు? ఎన్నిసార్లు వస్తాయి, ఎవరు వస్తే ఏమొస్తే మాత్రం ఉపయోగం ఏంటి? ఒకసారి ఆలోచించాల్సి ఉంది.